అంటే ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, రికార్డులు ఇవన్నీ పట్టించుకుంటారా సార్ మీరు? మామూలుగా సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పట్టించుకోవడం అంటే డెఫినెట్‌గా పెట్టింది రావాలనైతే అది నేను ఇప్పటిదాకా నాకు నాకు నా కెరియర్‌లో ఇన్ని సంవత్సరాలు ఇంకోటి నేను నేను తీసిన సినిమాలు ఏదైతే నాకు సాటిస్ఫాక్షన్ నా వాయిస్ అని చెప్పానో, అలానే ఎప్పుడు నేను నా నా వలన ఎవరైనా అంటే డిజాస్టర్‌లు పోయినాయి అనేది ఇప్పటిదాకా నాకు నా నా ఇదిలో లేదు అవును. యాక్చువల్లీ. సో, అంతవరకు నేను చాలా ఇదిగా బ్యాలెన్స్ చేశాను. ఒక అనామిక ప్రాబబ్లీ ఏదుంది గానీ, అది గూడా మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో రీమేక్ ఇది గాబట్టి వర్కౌట్ అయిపోయింది అది గూడా యాక్చువల్లీ. కాకపోతే ఇట్ డిడ్ంట్ అసలు థియేటర్స్‌కి ఎవరు రాలేదు. అంటే అది ఉందని గూడా తెలీదు యాక్చువల్లీ వచ్చినప్పుడు. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అది జస్ట్ అంటే ప్రొడ్యూసర్ అది మల్టీనేషనల్ కంపెనీ గాబట్టి వాళ్ళకి కొన్ని సో, అది వర్కౌట్ అయింది. సో, నా నేను గర్వంగానే జెప్తానంటే బేసిక్‌గా నేను తీసిన సినిమాల్లో ఎప్పుడు ఏది ఫైనాన్షియల్లీ ఏది తేడా చేయలేదు హ్మ్. యాక్చువల్లీ. సో, అది నేను జూసుకుంటా బేసిక్‌గా. ఇది గూడా సో, ఐయామ్ హ్యాపీ అబౌట్ దట్ ఫస్ట్. తర్వాత రేంజ్ ఏంటి, ఎంత డబ్బులొస్తున్నాయనేది నెక్స్ట్ యాక్చువల్లీ. వి డెఫినెట్‌లీ హ్యాపీ బ్లాక్ బస్టర్ అయ్యి బాగా డబ్బులొస్తే హ్యాపీ. రిలీజ్ బిఫోర్ ఏమన్నా ఉండేనా సార్? అంటే కొంతమంది స్లో అని, కొంతమంది ఆ లెంత్ కొంచెం ఎక్కువయిందని ఒక చిన్న కంప్లెయింట్ ఉండే గదా! అది మీ మదర్ చూసి కూడా ఇంకొక పావు గంట ఉంటే బాగుండురా అని మీతో అనిపించింది. అంటే అది ఒక 1% పీపుల్ ఎవరికైనా అనిపించి ఉండొచ్చు. కానీ ఇలాంటి డిస్కషన్ బిఫోర్ రిలీజ్ ఏమైనా వచ్చిందా సార్? అంటే అసలు జస్ట్ 3 గంటలు అనగానే వస్తది. ఆ! ఎందుకంటే మన మల్టీప్లెక్సెస్‌లో 2 ½ అవర్స్, 2 అవర్స్ 15 మినిట్స్ అయితే నంబర్ ఆఫ్ షోస్ గూడా పెరుగుతాయి ఇంక. సో, హ్మ్. సో ఎప్పుడు చిన్న సినిమా హ్యాపీ. చిన్న సినిమా డెఫినిట్‌గా హ్యాపీ, గుడ్. అండ్ నేను ఎవరైనా యంగ్‌స్టర్స్ కూడా చిన్న సినిమాలు తీయనని చెప్తాను. అంటే లెంత్ పెట్టొద్దు అని చెప్తాను. కాకపోతే ఈ ఈ ఈ స్కేల్ కథకి ఇయన్నీ మేము ఎంత తర్జన భర్జన అయినా మేము చెప్పాల్సిన కథ ఇంత తీసుకుంది బేసిక్‌గా. అంటే లైక్ బడ్జెట్ తీసుకుంది, లొకేషన్‌లు తీసుకుంది, ఇంత స్టార్స్ తీసుకుంది. ఇక కథని అలా కన్జ్యూమ్ చేసిందనమాట బేసిక్‌గా. సో, అలాంటి లెంత్ కూడా అది అది డిక్టేట్ చేసింది మమ్మల్ని. అంటే ఇది తర్జన భర్జన పడి కూడా మేము ఇది కరెక్టే అనుకుని వెళ్ళామనమాట. అయితే ఏదైనా తీసేస్తే ఏదైనా ఎమోషన్ తగ్గుతదా? లేకపోతే ఒకళ్ళ క్యారెక్టర్‌కి అన్యాయం చేసినట్టు అవుతామా? ఇది బ్యాలెన్స్ అవ్వదా? ఇట్లాంటి దాంతోటి ఉంచాం యాక్చువల్లీ. సో, కరెక్టే అనుకుంటున్నాను. సో, చాలామంది యాక్సెప్ట్ చేశారు కూడా అదే. అది. అదే. అదే. అంటే ఇప్పుడు మామూలుగా 'కుబేర' గాని, 'లీడర్' లాంటి సినిమాలు అంటే అలాంటి సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సమాజానికో, ఎవరికైనా జనాలకు ఆ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ గాని వాటి గురించి చెప్పాలని ఒక తపన ఉండుంటది సార్ మీలో లోపల. హ్మ్. సో, మీరసలు ఇలాంటి కథలతో చెప్పాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఇలాంటి 'లీడర్' గాని, 'కుబేర' గాని? నేను ఆహ్, ఫిల్మ్ స్కూల్ అంటే ఫస్ట్ అంటే ఫస్ట్ లెసన్ నాకు బాగా నేను ఫిల్మ్ స్కూల్‌కెళ్ళిన ఫస్ట్ అంటే ఇంజినీరింగ్ నుంచి ఫిల్మ్ స్కూల్‌కెళ్ళినప్పుడు నేను ఫస్ట్ లెసనే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక స్క్రిప్ట్ రైటింగ్ క్లాస్‌కెళ్తే ఫస్ట్ వర్డే అది ఫిల్మ్స్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అని ఉంటది. ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అంటే ఫిల్మ్స్ అనేయి ఒక ఒక సమాజం పట్ల ఒక బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది అనేదనమాట. అంటే ఇప్పుడు సమాజాన్ని చూసి మేము ఇది రాస్తున్నాము, ఇది తీస్తున్నాము కాదు. నువ్వు ఏది అది రాసినా సినిమాలో ఇన్సిడెంట్స్ చెప్పినా గానీ నీకొక వాయిస్ అంటూ ఇది కరెక్టో, ఇది కాదో, ఇది మంచో, చెడో చెప్పాల్సిన బాధ్యత ఉంది అనేది నేను నమ్ముతాను బేసిక్. సో, అక్కడి నుంచి వచ్చి మెల్లగా నా స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినవి వింటున్నారు అనేదాకా నేను ఎక్కడి దాకా పుష్ చేసుకుంటానంటే నేను అరే! ఇంకా ఆపురా బాబు! ఇంకా నాకు ఇది మరీ ఎక్కువ మెసేజ్ అయింది అనేదాకా నేను నా కమర్షియల్ యాస్పెక్ట్స్, నా స్ట్రెంగ్త్, నా రైటింగ్ స్ట్రెంగ్త్ గానీ, ఏదైనా నాకు తెలిసిన ఇది గానీ, అది కలిపి చెప్పాలని చూస్తాను. అది చెప్పాలి అనేది ఆ తపన ఆగిపోయినప్పుడు ఇంకా ఫిల్మ్ మేకర్‌గా ఇంకా అనవసరం బేసిక్‌గా నాకు తెలిసి. సో, ఇంకేదైనా చేసుకోవచ్చు బేసిక్‌గా అంటే. సో, అది చెప్పాలన్నదే నడుపుతది. ఐదర్ నువ్వు ఎంటర్‌టైన్ చేసి హ్యాపీగా వాళ్ళని ఒక బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు నువ్వు గొప్ప సినిమా, గొప్ప మ్యూజిక్ తోటి, గొప్ప క్యారెక్టర్స్ తోటి ఒక ఆనందం ఇచ్చావన్నా నువ్వు ఓకే. లేకపోతే ఇదేదో ప్రాబ్లమ్ ఉంది. దీనికి సొల్యూషన్ టువర్డ్స్ దిస్ అని చెప్పినా ఓకే. సంథింగ్ అయితే చెప్పాలనైతే అది అది ఏమీ లేకుండా అయితే సినిమా స్టార్ట్ చేయండి నేను బేసిక్. సో, అంతే ఇక ఫిల్మ్ మేకర్స్‌కి బేసిక్‌గా ఎందుకు ఇది అంటే ఆ క్రాఫ్టే అది, ఆ మీడియం అది. ఒక పెయింటర్ గాని, ఒక కథా రచయిత గాని, ఒక లిటరరీ సాహిత్యం గాని, ఒక పోయెట్ గాని ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్తాడు కదా! సో, సినిమా కూడా అంతే చెప్పాలని చెప్తాడు. ఓకే. నేను వాళ్ళని కొంచెం టికిల్ చేస్తాను. వాళ్ళని కొంచెం వాళ్ళ వీక్‌నెస్‌ల మీద ఆడుకుంటాను. ఇలాంటివి నేను నమ్మను బేసిక్‌గా. అంటే నేను అది సినిమా అందుకు కాదనుకుంటాను నేను. అంటే ఏదో ఒక ఇన్‌స్పిరేషన్ ఏదైనా ఉండుంటది గదా! అంటే మీకు జరిగిన సంఘటన గాని, మీరెక్కడైనా చదివిన వాక్యాలు గాని, ఇలాంటి వాటికి ఇన్‌స్పిరేషన్ ఏదన్నా, ఇలాంటి కథలు చెప్పాలనడానికి అవి ఏమైనా ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తాయా? అంటే మీరు గూడా అంటే మిగతా దర్శకులతో పోలిస్తే శేఖర్ కమల్ గారిది సెపరేట్ అంటే ఎక్కువ పబ్లిసిటీ కోరుకోరు. అసలు వార్తల్లో మీరుండరు అసలు. అవును. మినిమమ్ సోషల్ మీడియా గూడా మీరు వాడరు. మీ అవును. ఫోను ఎవరో ఒకళ్ళు అవును. ఫోను చేస్తే తప్ప అవును. అప్పటికి అసలు చాలా దూరంగా ఉంటారు మీరు. అవునవును. ఒక రకంగా సమాజంలో జరుగుతున్న వాటికి గూడా మీరు స్పందిస్తారు. కానీ ఆ విషయాలు మీడియాకు గూడా తెలియవు.
అంటే రీసెంట్గా మీరు ఎవరికో ఈ దాచుకున్న డబ్బులు ఒక 3 లక్షలు పెళ్లికి దాచుకున్న డబ్బులు ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఏదో కాలిపోతే మీరు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చారని కూడా తెలిసింది. ప్లస్ కరోనా టైంలో మీరు గాంధీ హాస్పిటల్కి మీరు చేసిన అంటే వాళ్ళు ఫ్లకార్డ్స్ పట్టుకొని థ్యాంక్ యూ శేఖర్ గారు అని చెప్పేవారు కూడా ఎవరికి తెలియదు. అని అంటే మీరు చేసుకునే మీరు చెప్పరు, కానీ కొన్ని బయటికి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. బట్ ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ అనేది మీ సినిమా భావజాలంలో కూడా అన్నీ కనిపిస్తుంటాయి సార్. అంటే అది కావాల్సుకున్నట్టు ఏం కాదు. బేసిక్గా ఒక్కొక్క వ్యక్తిత్వం అంటే ఒక్కొక్కరు మనుషులు అంటే ఇప్పుడు ఇది చేస్తేనే మంచి చేయకపోతే అని కాదు. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు కదా. బేసిక్గా నేను అదే నమ్ముతాను. బేసిక్గా అంటే యువర్ కమ్ హియర్ అంటే నువ్వు ఏదో పర్పస్కి వస్తారు. వచ్చినప్పుడు ఇంజనీరింగ్ చేసే ఒక కుర్రోడు నేను ఒక సిబిఐటీలో చదువుకుని అలర్జీలో తిరిగేవాడిని. సడన్గా నాకు సినిమాలో ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఎవరు ఎక్కడి నుంచి తగిలింది అంటే మా పేరెంట్స్ ప్రాబ్లీ అమ్మ నాన్నల పెంపకంలో ఎక్కడో ఏదో మా అక్కలో ఏదో సంథింగ్ ఏదో ఇన్స్పైర్ అయి ఉంటాను, ఏదో చూసుంటాను. మా ఇంటి పక్కన వాళ్ళు చేసిన ఎక్కడో విన్న మ్యూజిక్ ఏదో లైక్ ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని చూసినప్పుడు అరే నేను క్రేజీగా ఉండేవాడిని, అదే నేను డైరెక్ట్ చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ ఏదో పట్టుకుని సినిమాలకు వెళ్ళాను. అక్కడి నుంచి ఈ క్రాఫ్ట్ అనేది వచ్చిన తర్వాత నేను బాగా చెప్పగలుగుతున్నాను, నా యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న తర్వాత ఏం చెప్పాలి ఏం చేయాలని ఒక గివింగ్ బ్యాక్ అనేది ఉంటుంది. లైక్ అంటే ఏదో చేయాలి, చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. బేసిక్గా ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ యువర్ మీ మార్క్ ఉంటుంది కదా. సో ఇవన్నీ అంతే బేసిక్. అంటే పెద్ద ఎజెండాతో కాదు, ఎవరన్నా వచ్చి నాకు అనిపిస్తుంది. అలా అని నేను అందరికీ చేయలేను, నా దగ్గర సత్తా కూడా లేదు, అంత డబ్బులు కూడా లేవు నా దగ్గర. ఏదో అనిపిస్తే ఆ రోజు చూసినప్పుడు ఎందుకో డబ్బులు కాలిపోవడం అంటే అది అసలు ఒక పేదోడికి అంటే లైక్ ఇలాంటివే నాకు మన పంటలు కూడా ఒక రైతు ఏదైనా వానలు కూడా వెళ్ళిపోతుంటే అసలు హృదయ విదారకంగా ఉంటుంది. అంటే ఒక 6 నెలలు ఇది అని చేసి సో అన్ని కానీ ఎంతమంది రైతులు నేను చేయలేను బేసిక్. కానీ ఇదేదో ఏదో డిఫరెంట్గా అనిపించింది. అంటే రేపు వెళ్ళిన పెళ్లి నేను దాచుకున్నాను, పెళ్లి చేద్దామని కానీ మంటల్లో డబ్బులు కాలిపోయినంటే ఎవరు తెచ్చిస్తారు ఏం తెచ్చిస్తారు అనిపించింది. సరైన రియాక్షన్స్ అంతే. సంథింగ్ ఇంకోళ్ళు వేరే డైరెక్టర్ వేరే విధంగా వేరే దొరికితే ఎవరో చదువు అంటే హార్ట్ పేషెంట్స్ చదివిద్దామని ఏవో చేస్తూ ఉంటారు కదా. సో ఎవ్రీబడి డస్ ఎనీథింగ్. సో అంత అదేం నేను గొప్ప అనుకోను, నా ఉన్నంతలో నాకు అనిపించిన దాంట్లో చేస్తూ ఉంటాను. అంటే ఈ దేవా క్యారెక్టర్కి ధనుష్ గారిని చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయిన తర్వాత చాలామంది అంటే సోషల్ మీడియాలో ఏం ట్రోల్స్ మొదలు పెట్టారంటే ఈ సినిమా శేఖర్ కమల్ గారు తెలుగులో ఏ హీరోకి చెప్పినా చేసేవాడు కాదు, వాళ్ళు క్యారెక్టర్ చేయలేరు అని. అంటే అసలు మీరు ఏ హీరోని అప్రోచ్ అవ్వలేదు. డెఫినెట్గా ఈ సినిమా కేవలం దేవా క్యారెక్టర్ మీరు ధనుష్ గారికే చెప్పారు. కానీ ఇదో రకమైన ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి సార్ సోషల్ మీడియాలో. అసలు మీరు ఏ హీరోకి చెప్పలేదు కదా సార్ తెలుగులో అలా అసలు చెప్పలేదు. అది ధనుష్కే చెప్పాను, ఎందుకో ధనుష్ కనిపించాడు అట్లా. సో ఐ థాట్ చెప్పాను. ఇక్కడ ఎవరు చెప్పలేదు. చెప్పినా అంటే మన ఎవరికి వాళ్ళు యాక్టింగ్లో బేసిక్గా ధనుష్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్కి ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటే అది నేనేం వేరే వాళ్ళు బ్యాడ్గా చేశానన్నట్లే ఏం లేదు. అది దీనికి నేను అంతగా ఓవర్వెల్మ్ అయిపోయి నాకు అలా నచ్చింది కాబట్టి అనిపిస్తుంది. వేరే యాక్టర్ అన్నప్పుడు తెలుగులో ఏదైనా యాక్టర్ ట్రై చేస్తే వేరే విధంగా ప్లే చేసేవాడేమో, వేరే విధంగా చేసేవాడేమో, వేరే ఏదో వచ్చేదేమో. అది నేను మాత్రం ధనుష్ అనుకున్నాను బేసిక్గా. సో కానీ అతను చేసిన విధానం ఇదంతా నాకు 200% ఇంకా అసలు అంటే ఎవరు చేయలేరేమో అంటే వేరే యాక్టర్ని తక్కువ చేయడం కాదు, ఈ పాత్రలో ఇంకెవరిని ఒకసారి చేసిన తర్వాత చూడలేము మనం బేసిక్. సో ఇప్పుడు స్వాతి ముత్యం కమల్ హాసన్ చేశాడంటే ఇంకెవరైనా ఊహించగలరా అంటే చేయలేము మనం అట్లా. సో వన్స్ ఇట్స్ డెలివర్డ్. సో ఈయన డెలివర్ చేసేసాడు ఒకటి అది. సో అది ఎక్సెప్షనల్గా చేశాడు. సో ఆ ట్రోల్స్ అన్ని ఇంక ఈ మధ్య ట్రోల్స్కి నాకంటే అసలు అంటే నిజంగా మనుషులకి మనం బతుకుతున్న విధానానికి ఆ ట్రోల్స్కి ఎవడో చేసిన కామెంట్స్కి అసలు సంబంధం ఉంటలేదు. అది నేను యాక్చువల్లీ అసలు చూడను. అసలు ఎప్పుడు ఎవరో గట్టిగా చెప్తే నేను కమెంట్లు చదవను, ట్రోల్స్ నేను అసలు స్పెండ్ చేయను దాని మీద.